నమస్కారం, నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాం. ఇది సెకండ్ వీడియో. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది యాజ్ ద నెక్స్ట్ ఆర్మీ చీఫ్ on 11th June 2024. He will take over the position from incumbent General Manoj Pandey on June 30. Dwivedi was born on 1st July 1964. He was commissioned into Infantry Jammu Kashmir Rifles of Indian Army on 15th December 1984. Visakhapatnam Port has ranked 19th in the Container Port Performance Index 2023 CPPI 2023. This index was developed by the World Bank and the S&P Global Market Intelligence. Other notable Indian ports in the overall rankings including Pipavav Port 41, Kamarajan, Ennore Port 47, Kattupalli 57, Cochin 63, Ajira 68, Krishnapatnam 71, Chennai 80, Jawaharlal Nehru Port 96, New Mangalore 235, and Shyama Prasad Mukherjee 242. Indian Army Vice Chief Lieutenant General Upendra Dwivedi was launched Vidyuk Rakshaka. It is an integrated generator monitoring, protection and control system. It was developed by the Army Design Bureau EDB. Full form gurtupetukondi. GAIL India intends to set up a 1500 KTA ethane cracker project at Asta district Sehor in Madhya Pradesh. The estimated investment in the project is 60,000 crores. మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. దేశీయంగా అభివృద్ధి చెందిన నూతన తరం అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని 2024 ఏప్రిల్ 4న విజయవంతంగా పరీక్షించారు. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది ఎన్నోది అంటే 6వది. మరి ఏముంది చూద్దాం దీనిలో. డిఆర్డిఓ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సహకారంతో భారత సైన్యం ఈ క్షిపణిని ఒడిషా సముద్ర తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి పరీక్షించింది. ఇది మీడియం రేంజ్ క్షిపణి. దీని స్ట్రైక్ రేంజ్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 1500 నుంచి 3000 కిలోల వరకు వార్ హెడ్ని మోసుకెళ్లగలదు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP కింద దీన్ని దేశీయంగా అభివృద్ధి చేశారు. IGMDP దీంట్లో భాగంగా ఇప్పటికే పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్ ఆకాశ క్షిపణులను అభివృద్ధి చేశారు. అస్సాంలోని సంప్రదాయ బిహు డోలు వాయిద్యం, వారణాసి విద్యుల్లో తయారు చేసే బనారస్ తండాయ్ వంటకం లాంటి 60 అంశాలను ఇటీవల భౌగోళిక GI గుర్తింపు లభించింది. దీంతో 2024 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సుమారు ఎన్ని ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, వస్తువులు, వంటకాలు లాంటి వాటికి భౌగోళిక గుర్తింపు లభించినట్లయింది అంటే 635. ఢిల్లీ, చెన్నైలో జాగ్రఫిక్ ఇండికేషన్ రిజిస్ట్రీ కార్యాలయాలు ఉన్నాయి. దేశంలోనే మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు GI పొందిన ఉత్పత్తిగా డార్జిలింగ్ టీ ఘనత సాధించింది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అదే ప్రోడక్ట్. ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా ఏ దేశవాసి జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్ వుడ్ 111 ఏళ్ళు ఉన్నాడు. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడంటే బ్రిటన్. 114 ఏళ్ల జువాన్ విసెంటి ఫెరాజ్ మోరా వెనిజువాలా ఇటీవల చనిపోవడంతో జాన్ ఆల్ఫ్రెడ్కు ఈ రికార్డు దక్కింది. ఇకపోతే పదవి రాజీనామా ఎవరికి సమర్పిస్తారంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఇస్తారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి ఇస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్కి, లోక్సభ చైర్మన్ లోకసభ డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు. లోకసభ డిప్యూటీ స్పీకర్ లోకసభ స్పీకర్కి ఇస్తారు. రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ చైర్మన్కి ఇస్తారు. లోకసభ సభ్యుడు లోక్సభ స్పీకర్కి ఇస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజైగ్నేషన్ని తర్వాత న్యాయమూర్తులు వీళ్ళు రాష్ట్రపతికి ఇస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్రపతికి ఇస్తారు. గవర్నర్ రాష్ట్రపతికి. విధానసభ డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు. విధానసభ స్పీకర్కే ఇస్తారు. పరిషత్ చైర్మన్ విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్కి ఇస్తారు. ఎమ్మెల్యేలు విధానసభ స్పీకర్కి ఇస్తారు. ఎమ్మెల్సీలు విధాన పరిషత్ చైర్మన్కి ఇస్తారు. ప్రోగ్రాంలో గగన్ శక్తి 2024 భారత వైమానిక దళం గగన్ శక్తి 2024 పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వహించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఏప్రిల్
1న ప్రారంభమైన ఈ విన్యాసాలు ఏప్రిల్ 10 వరకు జరిగాయి. ఐఏఎఫ్ రాఫెల్ యుద్ధ విమానాలు మిరాజ్ 2000, సుకోయ్ 30, ఎంకేఐ తేజస్ లైట్ కాంబాట్ జాగ్వార్స్, చినూక్ హెలికాప్టర్లు, అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1972 తొలిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో 1973 జూన్ 5న మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జరిపింది. మానవ పర్యావరణం ఒకే భూమి అనే అంశంపై స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ఒకే చోట చేర్చి భూమిని రక్షించే, పునరుద్ధరించే ప్రయత్నంలో వారిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ రక్షణ గురించి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. 24 థీమ్ ఏంటి అంటే భూమిని పునర్నిర్మించడం, ఎడారీకరణను తగ్గించి గర్వం లేకుండా చేయడం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక్కో దేశం ఆతిథ్యం ఇస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ దాన్ని భాగస్వామ్య సంస్థలు ఈ కార్యక్రమాన్ని జరుపుతాయి. అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసి భూమిని కాపాడేందుకు ఏం చేయాలో చర్చిస్తారు. 2024 దినోత్సవ వేడుకలు సౌదీ అరేబియాలో జరుగుతాయి. నాచులో అధిక ప్రోటీన్లు ఉన్నాయంట. ఐఐసిటి పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి. మానవ శరీరాభివృద్ధికి ఎంతో అవసరమైన అమైనో యాసిడ్లు నాచు అంటే ఆల్గేలో ఎక్కువగా ఉంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధకులు కనుగొన్నారు. ఆల్గేలో కిరణ జన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ జరిగినప్పుడు క్లోరెలా గ్రోత్ ప్రోటీన్ సిజిఎఫ్ ఫ్యాక్టర్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుందని, ఇది అమైనో యాసిడ్లతో పాటు పెప్టైడ్లు, న్యూక్లియోటైడ్లు, పాలిసాకరైడ్లు, గ్లైకోప్రోటీన్ల వంటి సూక్ష్మ పోషకాలతో నిండి ఉంటుందని తేల్చారు. సాధారణ ప్రోటీన్ల కంటే సిజిఎఫ్లో అధిక పోషకాలు ఉంటాయని ఐఐసిటి అధ్యయనం బృందం చెప్పింది. అరుణాచల్ సీఎంగా మళ్ళీ ఫేమా ఖండ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. నిన్న చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిరు. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే అన్రావెల్ బయటపెట్టు, చిక్కు విప్పు. ఇంగ్లీష్ మీనింగ్ అన్రావెల్. ఇట్ ఈస్ ఎ వర్బ్ in the English language. The primarily means to undo or separate the threads of something, often something that is knitted or woven. It can also refer to solving a complex problem, clarifying something that is confusing or untangling a situation. Synonyms అంటే same meaning, clarify, resolve. Antonyms అంటే opposite, entangle, knot. Usage ఎట్లా వాడతాము అంటే after hours of hard work, she managed to unravel the mystery behind the ancient manuscripts. The sweater began to unravel at the edges after years of wear and tear. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.